శ్రేష్టమైన భాగంలోకి వచ్చేసాం. యుగాంతం ఇవాళ కాదు. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలా అంటే మళ్ళీ మీకు స్నాప్ షాట్లో భవిష్యత్తులో జరగబోయేవి ప్రాముఖ్యమైనవి. సంఘం ఎత్తబడటం, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవర్త, సాతాను యొక్క శక్తిని బట్టి ఈ లోకపు కంట్రోల్ని తీసుకోవటం, 7 సంవత్సరాలు వారికి ఫ్రీడమ్. ఈ లోకంలో కూడా చాలా ఇనీషియల్గా సంతోషకరమైన సమయాలు భవిష్యత్తులో వస్తున్నట్టుగా వాడు ప్రదర్శించి ఆ కంట్రోల్ తీసుకోగా దేవుని ఉగ్రత ఈ లోకం మీద కృమ్మరింపబడటం, ఆ పీరియడ్, ఆ కాలము ఎండ్ అవుతున్నప్పుడు యేసు ప్రభువారు ఎత్తబడిన సంఘముతో తిరిగి రావటం, పాత నిబంధన పరిశుద్ధులు, ఈ 7 సంవత్సరాల శ్రమల్లో రక్షింపబడిన పరిశుద్ధులు ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారు మార్పు చెందటం, తర్వాత ఈ లోకంలో 1000 సంవత్సరాల గంభీరమైన పరిపాలన. ఆ సమయంలో ఈ ముగ్గురు బంధింపబడటం, అనగా అబద్ధ ప్రవర్త, క్రీస్తు విరోధి, సాతాను. 1000 సంవత్సరాలు అయిన తర్వాత లాస్ట్ వీక్ మనం చూసాం సాతాను విడుదల, వాడికి టెంపరరీ ఫ్రీడమ్, ఒక లాస్ట్ అటెంప్ట్. దేవుడు తన నోటిలోంచి వచ్చే మాటను బట్టి ఆయన నాశనం చేయటం గంభీరం. ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్ విచ్ ఇస్ హియర్ ఫర్ అస్ ఎవ్రీ డే. దాని తదుపరి తీర్పు. పోయిన ఆదివారం మనం ధ్యానం చేసాం. మిస్ అయి ఉంటే దయచేసి వినండి. గ్రంథాలు తెరవబడితే ఆ గ్రంథాలు ఏంటి అని కొన్ని మనం చూసాం. కానీ మన పేరు ఉండవలసింది ఆ జీవ గ్రంథములో. మా ప్రార్థన మీ పేరు ఆ గ్రంథంలో రాయబడాలి. మీ పేరు ఆ గ్రంథంలో రాయబడాలి అంటే చేయవలసింది ఒక్కటే, యేసు ప్రభు వారి యందు సంపూర్ణమైన విశ్వాసమును వ్యక్తపరిచి ఆయన చేసిన సిలువ కార్యము నా పాపమునకు ప్రాయశ్చిత్తమని పశ్చాత్తాపపడి, మీ పాపమునకు మీరు చేయవలసింది ఏది లేదు కానీ పశ్చాత్తాపపడి ఆ పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని, పాపపు నైజమును ఒప్పుకొని, దేవా పాపినైన నన్ను క్షమించని నోటితో కాదు కానీ హృదయమందు విశ్వసించి మీ జీవితము సంపూర్ణంగా ఆయనకి సమర్పించాలి. ఆ పాప క్షమాపణ ఆయన దయచేయగా సిలువ రక్తమును బట్టి మీకు రక్షణ, విమోచన ఆ క్షణాన మీ నామము ఆ జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. హల్లెలూయా. వీ డోంట్ వాంట్ ఎనీవన్ హూ ఇస్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్. ఈ వర్తమానం వింటున్న ఎవరు కూడా, మీరు ఎవరైనప్పటికీ, కేవలం ఈ మెసేజ్లో 2 భాగాల మట్టుకే విన్నారేమో, 5 నిమిషాల మట్టుకే విన్నారేమో. మేబీ యు ఆర్ జస్ట్ లిస్నింగ్ టు ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ ద మెసేజ్. ప్రాబబ్లీ యూ జస్ట్ came to this channel and you are surfing something and this popped up and you are listening right now, and I say that God is telling you to give your life to him right now. మీ జీవితం ఆయనకి ఈ క్షణాన సమర్పించమని దేవుడు స్పష్టంగా మీకు చెప్తున్నాడు. పశ్చాత్తాపపడి మీ జీవితమును ఆయనకు అర్పించండి. పరలోకానికి వెళ్ళడానికి కాదు, వెళ్తారు ఈ లోకములో మీ జీవితమునకు ఉద్దేశం తెలుసుకోవడానికి. సాతాను ఓడింపబడి ఇక నిత్య నరకంలో వేయబడగా, జీవ గ్రంథమందు పేరులు లేని వారు ఆ నరకంలో వేయబడగా, ఈరోజు అంటే భవిష్యత్తులో జరగబోయేది, సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల సమయం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దేవుడు వాగ్దానం చేసినట్లు సమస్తము క్రొత్తవవుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రస్తుతం క్రొత్తవవుతుంది జీవితాలు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు క్రొత్తవవుతున్నాయి జీవితాలు. ప్రతి క్షణము లైఫ్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్, ట్రాన్స్ఫార్మ్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. లెట్ మీ టెల్ యూ, ఎవ్రీ సెకండ్ పీపుల్ ఆర్ టర్నింగ్ టు జీసస్ క్రైస్ట్ అండ్ వీ వర్షిప్ అండ్ ప్రైజ్ హిస్ నేమ్ టుడే. ఆయన నామమును ఘనపరిచి, కీర్తించి, కొనియాడి, షౌట్ ఎ లౌడ్ హల్లెలూయా at your homes and say, God, we know you are changing lives. Transformation happens because of who he is. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ప్రస్తుతం ఆ నూతన సృష్టి మన హృదయం మారటం. రాతి గుండెని తీసేసి దేవుడు మాంసపు గుండెనిస్తున్నాడు. గంభీరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎవ్వరూ మారననుకుంటున్నారో అట్టివారు మార్పు చెందుతున్నారు దేవుని శక్తిని బట్టి. కానీ భవిష్యత్తులో ఎన్నడూ జరగని ఒక గంభీరమైన మార్పు. ఎందుకు? సృష్టించింది ఆయన కాబట్టి. హల్లెలూయా. హీ వాజ్ ద వన్ హూ క్రియేటెడ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు రీక్రియేట్ న్యూ హెవెన్
అండ్ ఎ న్యూ ఎర్త్. కాబట్టి ఇవాళ వర్తమానం శీర్షిక సమస్తము నూతనమాయను. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది అంటే ఇవాళ మనం ధ్యానం చేసే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం తీసి పెట్టుకోండి, నేను చెప్పడం మర్చిపోయాను. టుడే రెవల్యూషన్ చాప్టర్ 21, నెక్స్ట్ సండే 22, దాని తర్వాత ప్రకటన గ్రంథం. అంటే ఈ ఆదివారపు ఆరాధనలో మనం మళ్ళీ తిరిగి ఆ గ్రంథంలోకి వెళ్తాం ఖచ్చితంగా, కానీ ఈ సిరీస్ అయిపోతుంది. కాబట్టి బిహోల్డ్ ఎవ్రీథింగ్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5-6 వచనాలు సహోదరులు చదువుతారు. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 5 and 6. అందులో 2 పదాలు ఉన్నాయి. అంటే మొత్తం వారు చదువుతారు, కానీ అందులో నుంచి 2 విషయాలు నేను తీసుకొని దాని తర్వాత ఈ 21వ అధ్యాయం మనం ఒక మ్యాక్రో లెవెల్లో మనం అర్థం చేసుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడు ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పుకుని వానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను. ప్రైజ్ గాడ్. నేను తీసుకున్న 2 పదజాలాలు ఈ 2 వచనాల్లో, ఇదిగో సమస్తము నూతనమాయను, దాని తర్వాత సమాప్తమాయను. హల్లెలూయా. సమస్తము నూతనమాయను, సమాప్తమాయను. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెడ్, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ, ఇట్ ఈస్ డన్. ప్రైజ్ గాడ్. 2 times God is going to, once he already told it is done. సమాప్తమైందని ఎప్పుడు చెప్పాడండి? మనకి తెలుసుగా, శిలువ మీద తన ప్రాణమును దారబోసినప్పుడు ఆయన ఆ రక్షణ కార్యమును ముగించినప్పుడు అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ సమాప్తమాయను. దేవా నాకే పని అప్పచెప్పావు. దాని తర్వాత నూతన సృష్టి, ఎందుకంటే అది దేవుడిచ్చిన వాగ్దానం. వీ హ్యావ్ టు సీ కొన్ని వర్సెస్, అవన్నీ నేను చదివించలేను ఎందుకంటే టైం పడుతుంది, కానీ మీరు నోట్ చేసేసుకోండి. పోల్చుకుందాం ఆది కాండము ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఆది కాండంలో కొన్ని సృష్టింపబడ్డాయి, కానీ పాపము ఈ లోకంలోనికి వచ్చుట బట్టి అవన్నీ ఎఫెక్ట్ అయినాయి. దాని తర్వాత దేవుడు మరి తిరిగి వచ్చి తన రాజ్యమును స్థాపించి సమస్తమును నూతన చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఇట్ ఈస్ అమేజింగ్. 8 విషయాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 21వ అధ్యాయం మనం ధ్యానం చేయాలి, సమయం ఉంటుందని ఆశపడుతూ 8 విషయాలు. ఇంకా మీరు తర్వాత యూ డూ ఎ బైబిల్ స్టడీ అండ్ సీ వాట్ ఆల్ గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద ఫ్యూచర్. మొదటిది, అంటే ఇది ఒక క్రమంలో లేదు, జస్ట్ నేను రాసుకున్నాను. మొదటిది ఆదికాండం 1:1 మనకి తెలుసు, చదవడం అవసరం లేదు. ఏంటి? దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. అయితే 21వ అధ్యాయం, అంటే నేను ఆదికాండం వర్సెస్ చెప్తాను, కానీ 21వ అధ్యాయము 22వ అధ్యాయంలోని వచనాలు సహోదరులు చదువుతారు. కాబట్టి పాత నిబంధన రెఫరెన్సెస్ చెప్తాను, అది వారు చదవరు, మీరు నోట్ చేసుకోండి. దానికి కంపారిజన్గా ప్రకటన గ్రంథంలోని వచనాలు చూడండి, జస్ట్ వారు చదువుతారు. కాబట్టి ఆదికాండం 1:1 భూమి ఆకాశములు దేవుడు సృష్టించాడు. 21వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? అంతటా నేను క్రొత్త ఆకాశమును, హల్లెలూయా, క్రొత్త భూమిని చూసితిని. ప్రైజ్ గాడ్. కెన్ యు సే హల్లెలూయా? దేవుడు భూమి ఆకాశములు సృష్టించను, కానీ భూమిని ఆయన శపించాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని. సీ ద కంపారిజన్. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ హెవెన్ అండ్ ఎ న్యూ ఎర్త్ అండ్ ఆల్ దోస్, ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఆయన నామమును విశ్వసించేవారు ఉన్నారో అట్టి వారికి అందులో భాగం ఉంటుంది. నిత్యం మనం జీవిస్తాం, నిత్యం ఆయన్ని స్తుతిస్తాం, నిత్యం ఆయన ఆరాధిస్తూ ఉంటాం. వావ్, ఇది ఒక పోలిక. ఆదికాండం 1:16 ఆయన సూర్యుడిని సృష్టించాడు, జెనసిస్ 1:16. అయితే 21వ అధ్యాయం 23వ వచనంలో ఏమని ఉంటుంది? ప్రకటన గ్రంథం 21:23 రెవల్యూషన్ 21:23 వాట్ ఈస్ దేర్? ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. ఎందుకు అక్కరలేదు? దేవుని మహిమయే దానిలో ప్రకాశించినది. దేవుని మహిమయే అక్కడ. హల్లెలూయా. దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించాడు. అయితే నూతన ఆకాశము, నూతన భూమి ఆయన సృష్టించిన తర్వాత ఇక సూర్యుడు అక్కర్లేదు. థింక్ అబౌట్ ఇట్. కెన్ యూ ఇమాజిన్ a world without sun because the son of God is going to shine in his glory. గొర్రె పిల్లయే దానికి దీపము. వావ్. అది రెండవది. దాని తర్వాత ఆదికాండం 1:5, అంటే అది చదవట్లేదు, జెనసిస్ 1:5 ఆయన ఉదయము, సాయంకాలము, రాత్రి ఆ డిఫరెన్సెస్ దానిని క్రియేట్ చేస్తాడు. అయితే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం రెవల్యూషన్ చాప్టర్ 22 verse 5 ఏమని ఉంది? అక్కడ ఏం లేదు,
రాత్రి ఇకెన్నడూను ఉండదు. రాత్రికి ఎన్నడును ఉండదు. దీపకాంతినను వావ్. సూర్యకాంతినను వారికి అక్కరలేదు. దేవుడే ప్రభువై వారి మీద ప్రకాశించును. కాబట్టి రాత్రి ఉండదు. తర్వాత ఆయన సముద్రములను సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనంలో. మరి 21వ అధ్యాయం 1వ వచనం ఇందాక చదివారు. అక్కడ ఏమనుంది? 21వ అధ్యాయం 1వ వచనంలో నూతన భూమి, నూతన ఆకాశము, దాని తర్వాత మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. Think about it. Everything is going to be new. What God has created in Genesis and what God is going to recreate when he comes back. ఆయన తిరిగి వచ్చినప్పుడు. తర్వాత మనకి తెలిసిన విషయము ఆదికాండం 3:14-17 ఆయన శపించాడు, భూమిని శపించాడు. తర్వాత మనిషిని, స్త్రీని ఆయన శపించాడు. కానీ 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ఇస్తున్న వాగ్దానం చూడండి. రెవల్యూషన్ 22:3లో ఇక మీదట శాపగ్రస్తమేదియు దానిలో ఉండదు. మనకి తెలుసు పాపము ద్వారా వచ్చిన ఒకే ఒక భయంకరమైన ప్రతిఫలం ఏంటది? మరణం. వి ఆల్ నో హౌ డిడ్ డెత్ ఎంటర్? బికాస్ మ్యాన్ సిన్డ్. నువ్వు చనిపోతావు అని చెప్పాడు. మట్టికి మట్టు, దుమ్ముకి దుమ్ము అని ఆదికాండం 3:19. కానీ దేవుడిస్తున్న వాగ్దానం 21వ అధ్యాయం 4వ వచనం ప్రకటన గ్రంథం 21:4. మళ్ళీ మనం చూస్తాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. రైట్. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మరణం ఇక ఉండదు. దాని తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 24లో దేవుడు ఆదాము అవ్వను ఆ ఏదెను వనంలోంచి పంపించేస్తాడు. దాని తర్వాత ఇంక ఎంట్రీ లేదు. కానీ మళ్ళీ పరదైసు దేవుడు వారికి దయచేయటం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనం. ఇది 7వ పోలిక మనం చూసాం. అంటే ధ్యానం చేయలేదు, కంపారిజన్స్ ఇస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. రెవల్యూషన్ 22:14. వాట్ ఇస్ గాడ్ టెల్లింగ్? జీవవృక్షం నాకు హక్కు గలవారై వావ్ గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. ప్రైజ్ గాడ్. చివరిది ఇక దుఃఖమైన బాధ ఇందాక చదివారు. దేర్ వాస్ పెయిన్ అండ్ సారో. అవ్వతో దేవుడు మాట్లాడుతూ ఆ పాపం చేసిన తర్వాత ఆదికాండం 3:17లో అంటాడు, నువ్వు వేదనతో నువ్వు బిడ్డల్ని కంటావు, కానీ ఇక ఏ దుఃఖము ఉండదని ఇందాక చదివారు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ఇవాళ అంటే దీస్ ఆర్ 8 థింగ్స్, 8 విషయాలు దేవుడు ప్రారంభంలో ఆయన సృష్టించింది. పాపం వచ్చిన తదుపరి ఇప్పుడు ఇంకా పాపం ఈ లోకంలో ఉన్నది. కానీ దేవుడు తిరిగి వచ్చి తన రాజ్యమును ఈ భూలోకంలో స్థాపించి ఆయన తీర్పు తీర్చిన తదుపరి సమస్తము నూతనము. కానీ ప్రస్తుతం దేవుడు నూతనం చేయాలనుకుంటున్నది, మరొకసారి చెప్తున్నాను, మీ హృదయమును, మీ జీవితమును. రైట్ నౌ గాడ్ వాంట్స్ టు మేక్ సంథింగ్ న్యూ. దట్ న్యూనెస్ ఇస్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ అ న్యూ హార్ట్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ న్యూ వే ఆఫ్ థింకింగ్. నువ్వు నూతన రీతిలో ఆలోచించాలి. విత్ అన్ ఓల్డ్ హార్ట్ యూ కెనాట్ హ్యావ్ న్యూ థాట్స్. దేవుని యొక్క ఆలోచన నీకు నాకు కావాలి అంటే మన హృదయం నూతన వాళ్ళు. అందుకనే మీ మనసులను రూపాంతరం చెందనించాలి అని చెప్తాడు. ప్రకటన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో విను, బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఈ లోక మర్యాదలను అనుసరించి మనం నడవకుండా ఉండాలి. వీ కెనాట్ వాక్ అకార్డింగ్ టు ద వేస్ ఆఫ్ దిస్ వరల్డ్. 21వ అధ్యాయము 22 ఇవాళ 21 చూస్తాం. మెయిన్గా అందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు. అంటే ఒక థీమ్, ప్రతి వారం నేను తీసుకుంటున్నప్పుడు ఒక బ్రాడ్ థీమ్ని మీకు ఇస్తున్నాను. అంటే ఆ థీమ్లోనే మీరు ధ్యానం చేయాలని నేనేమి ఫోర్స్ చేయట్లేదు. నేను అప్రోచ్ అయిన ఒక పద్ధతి, మీరే దేవుడి నడిపింపును బట్టి మీరు అప్రోచ్ అవ్వండి. కానీ దయచేసి సందర్భంలో దానిని అర్థం చేసుకొని దాని తదుపరి అన్వయించుకోండి. అయితే ఒక బ్రాడ్ థీమ్ ఏంటి? 21, వాస్తవానికి 22వ అధ్యాయం 5వ వచనం దాకా 2 మెయిన్ థీమ్స్. మొదటిది 21వ అధ్యాయం మొదటి 8 వచనాలు. అంటే అవన్నీ నేను చదివించను, వాటిలో కొన్ని వచనాలని మనం చూస్తాము. ఆ మెయిన్ థీమ్, అక్కడున్న మెయిన్ థీమ్ ఏంటంటే ఈ నగరము, ఈ కొత్త పట్టణం, అదే నూతన యెరూషలేము అని మనం చూస్తాము.
నూతన ఆకాశము, నూతన భూమి, పరలోకము గూర్చిన వర్ణన చాలా గంభీరంగా ఉంటుంది. ఆ విషయాలు కూడా క్లుప్తంగా మనం చూస్తాం. అయితే ఈ నూతన యెరూషలేము గురించిన విషయాలు అక్కడ అంత విశదంగా రాయబడగా, దేవుడు నూతన భూమిని, నూతన ఆకాశమును ఆయన సృష్టించినప్పుడు గమనించండి, ఈ మొదటి 8 వచనాలు 21వ అధ్యాయము మీరు రాసుకోవాల్సింది. ఆ నగరము, ఈ న్యూ జెరూసలేం, ఆ నగరము యొక్క పౌరులు, ద సిటిజన్స్ ఆఫ్ దిస్ సిటీ. We will see about this city. That is one way of looking at it. తర్వాత 21వ అధ్యాయం 9 నుంచి ఆ అధ్యాయం ఆఖరి వరకు, 22వ అధ్యాయం 5వ వచనం వరకు ఈ నగరము యొక్క శీలము, ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ సిటీ. దట్ ఈస్ హౌ యూ కెన్ అప్రోచ్ రెవల్యూషన్ చాప్టర్ 21 until verse 5 of 22. ఆ రీతిగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అయితే ప్రథమంగా ఆ అధ్యాయం అంతా వర్ణించేది పరలోకం గురించి. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, రైట్? పరలోకం అన్నది గంభీరం అండి. దేవుని నామమునకు మహిమ చెందును గాక. పరిశుద్ధ గ్రంథములో అనేక రీతులుగా పరలోకము గురించిన వివరణ, పరలోకమును గురించిన విషయాలు రాయబడినాయి. అయితే మనము ఈ ప్రకటన గ్రంథములో ఉన్నాము, ఈ 21వ అధ్యాయములో ఉన్నాము కనుక ఆ అధ్యాయములో ఉన్న ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు, ఐఎమ్ నాట్ టెలింగ్ దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ అబౌట్ హెవెన్, బట్ జస్ట్ లుకింగ్ అట్ ద ఫస్ట్ 8 verses, ఆ 8 వచనాలు మనం చూస్తున్నప్పుడు పరలోకం గురించిన 3 ప్రశస్తమైన విషయాలు మనం ఈరోజు గుర్తు చేసుకుందాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. అటువంటి స్థలమును ఆయన మన కోసం సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను వెళ్తున్నాను. నేను ఆ స్థలము సిద్ధపరిచిన ఎడ్ల నేనుండు స్థలములో మీరు ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ జీసస్ వర్డ్. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు. వి ప్రైజ్ గాడ్. హీ విల్ స్టాండ్ బై హిస్ వర్డ్ అండ్ హీ విల్ కమ్ అండ్ టేక్ us. ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. తర్వాత తిరిగి ఈ లోకములో తన రాజ్యమును స్థాపిస్తాడు. మరి ఇటువంటి గంభీరమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి పరలోకం గురించిన వివరణ 8 వచనాల్లో 3 విషయాలు. We will see 3 things that are specific to heaven mentioned in these 8 verses of Revelation 21. మొదటిది, there are 3 విషయాలు. మొదటిది, it is a place of separation. Hallelujah. ఇది ఎడబాటు, దేర్ ప్లేస్ ఆఫ్ నో సపరేషన్. ఇది ఎడబాటు లేని స్థలము. సపరేషన్ ఉండదు. ఎందుకు? మొదటి వచనం మళ్ళీ చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. అక్కడ నిరంతరము, తర్వాత మీరు ఆ అధ్యాయంలో మిగతా వచనాలు చదవండి. నిరంతరం మనము దేవునితో పాటు ఉంటాం. హల్లెలూయా. రైట్ నౌ గాడ్ ఇస్ లివింగ్ ఇన్ us because of the God the Holy Spirit was given. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడు గనక ఆయనను మనం సొంత రక్షణగా స్వీకరించాము. కాబట్టి మన హృదయంలో ఆయన నివసిస్తున్నాడు గనక ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. అయితే లిటరల్గా దేవుడు మనతో పాటు నిరంతరము జీవిస్తాడు. కాబట్టి ఆయన నుంచి ఎడబాట్లేదు. ఇప్పుడు ఆయన వాగ్దానమును బట్టి మనం ఆధ్యాత్మికంగా ఆయన మనతో పాటు ఉన్నాడన్న అనుభవంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఇదిగో భూదిగంతల వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. బట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ టైమ్ వెన్ గాడ్ ఇస్ గోయింగ్ టు బి ప్రెసెంట్ అమాంగ్ us and we are going to live with him forever. There is not going to be any separation geographically and we are not separated from God. Praise God. మనం దేవునితో మనకి ఏ రకమైన ఎడబాటు లేదు. ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడని అర్థము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 కేవలం చదివిస్తాను. ఒక్కసారి చూడండి ఆ వచనాల్ని ఇన్ ద లైట్ ఆఫ్ వాట్ వీఆర్ మెడిటేటింగ్. ఇప్పుడు ప్రకటన గ్రంథమును చూసి భవిష్యత్తులో జరగబోయే విషయాలు చూస్తున్నాం కదా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు దయచేసి చూడండి అక్కడ ఏమనుందో. అందుచేతను రైట్, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ స్థలము ఎటువంటి స్థలము? మొదటిది ఎడబాటు లేని స్థలము. We will not be separated from God. We will
మనకి ఇక దుఃఖము ఎన్నడూ ఉండదు. దేర్ విల్ నాట్ బి ఎనీ గ్రీఫ్. అదే ఇందాక మనం చదివాము ప్రకటన గ్రంథం 21 ప్రకటన గ్రంథం 21 సో హెవెన్ ఈజ్ గోయింగ్ టు బీ అవర్ హోమ్. అది మన నివాసము. కాబట్టి అక్కడ దుఃఖము ఇక ఉండదు. కాబట్టి అది రెండవది. మొదటిది, ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ నో సపరేషన్. రెండవది, ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ నో సారో. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ నో సారో. దుఃఖము ఇక ఉండదు. దుఃఖమునకు మూలమేంటో మనకి తెలుసు. దుఃఖమునకు కారణమేంటో మనకి తెలుసు. ఆదాము అవ్వ వారు చేసిన పాపమును బట్టి ఈ లోకంలోకి దుఃఖం వచ్చింది. ఈ లోకంలోకి మరణం వచ్చింది. మరణమును బట్టి ఈ లోకములో దుఃఖము, వ్యాధులు, మిగతావన్నీ. సో ఇట్స్ ఎ లైఫ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్ పెయిన్ బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ మ్యాన్ కైండ్. మనుషులు చేసిన పాపమును బట్టి దాని ప్రతిఫలంగా మనుషులు దుఃఖముతో జీవిస్తున్నారు, మనుషులు బాధతో జీవిస్తున్నారు. దానికి కారణాలు అనేకములు కావచ్చు, కానీ ప్రప్రథమమైన కారణము అది పాపము. అయితే దేవుడు పరలోకమును మానవాళికి తన నామమందు విశ్వసించిన వారికి దయచేసినప్పుడు, నూతన ఆకాశము, నూతన భూమి ఆయన సృష్టించి దానిని భాగస్థులుగా చేసినప్పుడు భవిష్యత్తులో ఇక ఎన్నడూ దుఃఖము ఉండదు. అది మనకి గంభీరమైన ఆదరణ. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మరి ముఖ్యంగా ఈ గత 6 నెలల్లో మీ జీవితంలో వచ్చిన వివిధ పరిస్థితులను బట్టి ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ దుఃఖం కలిగించే పరిస్థితుల్లోకి మీరు వెళ్ళారేమో, లేక ఈ వర్తమానం వింటున్నప్పుడు మీ జీవితంలో తీవ్రమైన తీరని దుఃఖం ఉందేమో. మీ ప్రియులను మీరు కోల్పోయారేమో, లేకపోతే మీకున్న సంపద మీరు కోల్పోయారేమో, మీకున్న ఉద్యోగం ముందే అది అంత ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉద్యోగం కాదు, ఎంతో కొంత వస్తుంది అనుకుంటే ఆ ఉద్యోగం కూడా పోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో. భవిష్యత్ ఏ రీతిగా ఉంటుందో తెలియని భయములో మీరున్నారేమో. నిన్నటి దినాన్ని అనుకుంటాను నేను న్యూస్ పేపర్లో మెయిన్ ఆర్టికల్స్ మనం అందరం చూస్తాం కదా, మీరు చూసినా చూడపోయినా నేను చూస్తాను, జస్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఎంత బాధ కలిగించిందంటే, మన దేశంలో అంటే ఇంపాక్ట్ అయినవి, ట్రావెల్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అయ్యింది, తర్వాత హోటల్ ఇండస్ట్రీ ఎక్కువగా ఇంపాక్ట్ అయినవి, దాని తర్వాత రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అయ్యింది. మరొకటి చాలా తీవ్రంగా ఇంపాక్ట్ అయ్యింది, అది చాలా ప్రమాదకరమైనది, చాలా భయము కలిగించేది, చాలా బాధ కలిగించేది. ఏంటంటే ద హోల్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అన్నది ఎంత ప్రాముఖ్యమండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది విద్య. అందరూ ప్రయాసపడుతున్నది కొంత విద్య వారు నేర్చుకుంటే ఎంతో కొంత ఈ లోకరీత్యా ప్రయోజనకులుగా ఉంటారని. అండ్ దేర్ ఆర్ 1000 schools that are saying we just can't proceed, we are ready to sell. ఆలోచించండి, 1000 schools in India, 1000 schools, where the average fees of the schools has been 50,000. అంటే 50,000 ఫీ, 50,000 కంటే దానికంటే మించి సంవత్సరంలో ఫీజు ఉన్న స్కూల్స్ ఆల్మోస్ట్ 1000 schools ఈ 2-3 yearsలో మేము అమ్మేసుకొని వెళ్ళిపోవాలి. అంటే థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద బర్డన్ ఆఫ్ ఓవర్ హెడ్స్. టీచర్ శాలరీస్, మిగతా శాలరీస్, ఇవన్నీ ఫిక్స్డ్ కాస్ట్స్ అవి. ఇది ఒక ఇంపాక్ట్. థింక్ అబౌట్ ఇట్. పిల్లల భవిష్యత్తు, పిల్లల్ని చక్కని తర్బీదు చేయాలని ఆశపడి ఈ చక్కని విద్యను అందించే సంస్థలు, దే ఆర్ జస్ట్ స్టేరింగ్ అట్ వాట్ కెన్ వీ డూ. టైమ్ టు ప్రే అండ్ సే గాడ్ ఇంటర్వీన్. ప్రే అండ్ ఇంటర్వీన్, ఓ మాస్టర్. The cause of sorrow is so much, but we know that our God can do amazing things. దేవుడు గంభీరమైన కార్యములు ఆయన చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. ఐజాయా, ఇది ఊహించండి, యెషయా యేసుప్రభు వారు పుట్టక ముందు 500-600 సంవత్సరాల క్రితం రాసిన ప్రవచనపు మాటలు
అయితే చూడండి ఏమని ఉండిందో అక్కడ 25వ అధ్యాయం 8వ వచనం, ఐజాయా చాప్టర్ 25 వర్స్ 8. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిచ్చాడంటే అది జరుగుతుంది. ఆమేన్. గాడ్ ఈస్ going to do this in the future, but right now it is our prayer, but may God wipe out your tear and your sorrow, whatever that reason is. ఎటువంటి కారణమైనప్పటికీ దుఃఖమునకు ఆ దుఃఖము దేవుడు తొలగించి తన సంతోషమును తన సమాధానమును మీకు దయచేయాలని దేవుని యొక్క ప్రతినిధిగా నేను ప్రార్థించి మీకు ఈ వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నాను. In the future heaven is going to be established. పరలోకము స్థాపించబడటం, a place where is no separation from God, a place there is no sorrow. ఎడబాటు లేని స్థలము, దుఃఖము లేని స్థలము. రోమీల ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూసేసి 3వ విషయం ఈ స్థలం గురించి చూసి మిగతా వచనాలు మనం కవర్ చేయాలి 21వ అధ్యాయంలో. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. May God intervene and take away that sorrow that is in your heart because of his word. ఆయన వాక్యము మిమ్మలను ఆదరించాలి. ఆయన వాక్యము మనలను ఆదరించేది, మనుషుల యొక్క మాటలు కాదు. 8వ వచనానికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 8 టాక్స్ అబౌట్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఈ స్థలములోని 3వ విషయం. మొదటిదన్నా ఈ స్థలములో ఇక ఎడబాటు ఉండదు. దేర్ ఇస్ నో సపరేషన్. రెండోదన్నాం దేర్ ఇస్ నో సారో, ఇక్కడ దుఃఖము లేదు అన్నాం. మూడవది దేర్ ఇస్ నో సిన్. హల్లెలూయా. దేర్ ఇస్ నో సిన్. నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము, ఇక పాపము ఉండదు. దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ టైమ్ వెన్ దేర్ విల్ నాట్ బి ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పాపం ఉండదు. 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఒకసారి 6వ వచనం చూద్దాం బ్రదర్. 21వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఎలా దేవుడు ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి నేనే ఆల్ఫయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. కాబట్టి ఏంటండి ఈ వచనము, లేకపోతే దేవుని గురించి మనకి తెలిసే లేకపోతే తెలవలసిన అనుదినం మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో మనకు ఆదరణ, మనకి ధైర్యం ఏంటంటే we have a God who satisfies us completely. Hallelujah. Please remember nothing else అండి. నేను మరొకసారి 100,000 సార్లు చెప్పుంటాను, మీరు కూడా ఎన్నోసార్లు వినుంటారు. మనకి సంతృప్తి అన్నది ఇంకా ఎక్కడా లభించదు, దేవునిలోనే. ఆయనే అల్ఫయు ఒమేగాయు, ఆదియు అంతమునే ఉన్నాడు. ఆయన సంతృప్తి పరిచేవాడు. ప్రైజ్ గాడ్. వీ హ్యావ్ ఎ గాడ్ హూ సాటిస్ఫైస్, అండ్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ నీడ్ మే గాడ్ సప్లై దట్ నీడ్ ఫ్రమ్ దిస్ రిచెస్ ఇన్ హెవెన్. తన పరలోకపు సమృద్ధుల నుంచి మీ ప్రతి అక్కర్ను దేవుడు తీర్చి మిమ్మల్ని సంతృప్తి పరచాలి. మీ సంతృప్తి దేవునిలో ఉందని దయచేసి దేవునిని ఆశ్రయించండి. 33వ కీర్తన 9వ వచనం, Psalm 33 verse 9. 33వ కీర్తన 9వ వచనం. దాని తర్వాత మనం మిగతా వచనాల్లోని సారాంశమును మనం చూద్దాం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. You say, Lord, you command. Today when you are praying, you say, Lord, I need a word from you. దేవా, నీ నుంచి నాకు మాట కావాలయ్యా. నువ్వు ఆజ్ఞ ఇస్తే అది నెరవేరుతుంది. ప్రైజ్ గాడ్. ఎందుకండి కమాండ్ చేస్తుంది ఎవరు?
ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. అధికారంలో ఉన్నవాడు ఏ మాట చెప్పినా జరుగుతుంది, అంతే కదా. కానీ వారి అధికారమునకు పరిమితి ఉంది కదా. వారికి ఉన్న పొజిషన్ని బట్టి దానికి ఉన్న అథారిటీ. మన దేశ ప్రధాని గారికి కూడా అన్నీ చేయడానికి ఉండదు. ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ సర్టన్ పవర్స్ అండ్ డస్ నాట్ హ్యావ్ సర్టన్ పవర్స్. బట్ అవర్ గాడ్ హ్యాస్ ఆల్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఆయనకి సమస్తం మీద అధికారం ఉన్నది. కాబట్టి ఆయన ఆజ్ఞ మన జీవితంలో కావాలి. ఐ నీడ్ ఎ కమాండ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఐ షుడ్ బి విల్లింగ్ టు ఒబే టు వాట్ హీ సేస్. ఆయన చెప్పిన దానికి నేను విధేయత చూపించవలసిన అవసరం ఉన్నది. ఎందుకు? ఆయన నా ప్రభువు, నా రాజు, నా దేవుడు, నా సమస్తము. వావ్, ఎటువంటి స్థలమును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. తన నామముందు విశ్వసించిన వారికి సమస్తమును నూతనము చేస్తున్నాడు, సమాప్తమైంది అని ఆయన చెప్తున్నాడు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఫర్ హిస్ సెయింట్స్. తన ప్రజలకు ఆయన ఇస్తున్న వాగ్దానము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. 1 Peter 1st chapter verse 3 and 4. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. రైట్. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. స్వాస్థ్యము, గాడ్ ఇస్ టాకింగ్ ఆఫ్ ఎన్ ఇన్హెరిటెన్స్. స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. వావ్, మనం తిరిగి జన్మించాం. ఆయనే మన స్వాస్థ్యము. వీ హ్యావ్ ఎన్ ఇన్హెరిటెన్స్. ఏమి లేదనుకోపాకండి. గాడ్ ఈజ్ యువర్ ఇన్హెరిటెన్స్. కాబట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోని పరలోకము గూర్చిన వివరణ, ఆ వచనాలు, దాన్నే కంటిన్యూ చేస్తూ యోహానుని ఈ విజన్లోకి దేవుడు తీసుకొని వెళ్తూ నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము గురించిన వివరణ. దిస్ ఇస్ అమేజింగ్. అయితే ఆ మొత్తం మనం విశదంగా చూడడం, మీరు తర్వాత చదవండి, ఖచ్చితంగా చదవండి. అయితే ఒక 2-3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. కాబట్టి ముందు 9-10 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. నూతన యెరూషలేము వాస్తవానికి 11 వచనాల వరకు, కానీ ముందు ఈ 2 వచనాలు చూద్దాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదని నాతో చెప్పి. ఎవరిది అని చూడండి, ఆ పోలిక చూడండి. ఆత్మవశుడై ఉన్న నన్ను, ఇదేదో కల కాదండి. దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్. John was led by God, the Holy Spirit, into a vision, and God is showing this vision. ఈ దర్శనమును దేవుడు యోహానికి ఇస్తున్నాడు. ఏంటది? నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాంతో చాలా గంభీరమైన వివరణ ఉంటుందండి. అనేక మెజర్మెంట్స్ ఉంటాయి, అనేక విషయాల గురించి అవన్నీ మనం చూడం. కానీ ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ అక్కడ ఆన్సర్ కూడా మనకు అక్కడే ఉంటుంది. 12వ వచనానికి వెళ్ళిపోదాం. 12వ వచనానికి వెళ్ళిపోతే 12-13 అక్కడ చూడండి, కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అది జస్ట్ మనకి అది ప్రాముఖ్యం. అంటే మిగతా ప్రాముఖ్యం కాదనట్లేదు, మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఆ విషయాలు చూద్దాం. ఆ పట్టణం ఏ పట్టణము? ఇందాక చదివారు. ఇది నూతన యెరూషలేము. ఎలాగ పోల్చాడు దేవుడు? పెళ్లి కుమార్తెగా సిద్ధపడింది. కాబట్టి ఎలా సిద్ధపడిందో ఆ బ్యూటిఫుల్ ఎనాలజీ దేవుడు ఇచ్చాడు. గంభీరం అది, ఆ గంభీరము. అయితే అందులో ఈ మాటల మీద మనం ఫోకస్ చేయాలని ఆశపడుతున్నారు వారు చదువుతున్న విషయాలు. 12వ వచనంలో ఆ పట్టణమునకు రైట్ ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములను ఉండెను. కాబట్టి హి ఈస్ టాకింగ్ ఆఫ్ వాల్స్.
ప్రాకారములు ఉండెను. దాని తర్వాత ఏముండినాయి? 12 గుమ్మములు ఉండెను. 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి కాబట్టి ఆన్సర్ అక్కడే ఉంది. నూతన యెరూషలేములో కొన్న ఆ 12 గుమ్మములు, ఇంగ్లీష్ లో 12 గేట్స్, తెలుగులో 12 గుమ్మాలు లేక ద్వారాలు, అది సింబాలిక్ గా ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంట? ఇజ్రాయెల్ జనాంగం యొక్క 12 గోత్రాలను. కాబట్టి బ్యూటిఫుల్. సో వీ డోంట్ హ్యావ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. దిస్ ఇస్ ఎన్ అనాలజీ. దిస్ ఇస్ సీన్. దేవుడు సింబాలిక్ గా చూపిస్తున్నాడు. నెక్స్ట్ దేని గురించి చెప్తున్నాడు ఆయన? తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, ఆల్ డైరెక్షన్స్. దక్షిణం వైపు 3 గుమ్మములు, పశ్చిమ వైపు 3 గుమ్మలు ఉన్నవి. రైట్. కాబట్టి ఒకవేళ వాస్తు గురించి ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే ఎక్కడన్నా పెట్టుకోండి గుమ్మాలు. ఎందుకంటే ఇక్కడ అన్ని వైపులు గుమ్మాలు ఉన్నాయి. దట్ వాజ్ ఆన్ ద లైటర్ సైడ్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఫన్ ఆఫ్ ఎనీథింగ్, బట్ గాడ్ ఈస్ టెలింగ్, హీస్ కవరింగ్ దట్ సిటీ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అండ్ ఎంట్రీ ఫ్రమ్ ఎవ్రీవేర్. అయితే నెక్స్ట్ ఇంకొక వివరణ ఉంటుంది మనకి. ఆ పట్టణపు ప్రాకారము రైట్ 12 పునాదులు గలది. 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ప్రైజ్ గాడ్. జస్ట్ చూడండి, అంటే సింబాలిక్ గా దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకటి 12 గుమ్మములు లేక ద్వారాల్లో ఎవరు ఉన్నారు? ఎవరు సింబాలిక్ గా ఏంటి చూపిస్తున్నాడు ఆయన? పాత నిబంధన, ఇజ్రాయెల్ జనాంగము, ఆ 12 ట్రైబ్స్. తర్వాత 12 ఫౌండేషన్స్ అంటున్నాడు. దానిని ఎవరితో పోలుస్తున్నాడు? నూతన నిబంధనలోని అపోస్తులతో. అయితే ఏంటి మనకి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది? దేవుడు మనకి చెప్తున్న విషయము ఏంటి అబౌట్ దీస్ 2 థింగ్స్? వన్ ఇస్ ద ఫౌండేషన్, ది అదర్ వన్ ఇస్ ద వాల్స్ అండ్ ద గేట్స్. పునాది, దాని తర్వాత ద్వారాలు, గుమ్మాలు. ఓన్లీ టూ థింగ్స్. అంటే స్పిరిచువల్గా ఈరోజు దేవుని బిడ్డలుగా ఆ విషయాలు మనం ధ్యానం చేస్తూ భవిష్యత్తులో జరగబోయే వాటిని దేవుడు కొన్ని సింబాలిక్గా, కొన్ని లిటరల్గా ఆయన చూపిస్తూ ఆ గంభీరమైన విషయాలు శ్రేష్టమైన గ్రంథంలో భద్రపరచగా, ఈరోజు దేవుడు నాకు ఏం చెప్తున్నాడంటే, ఒకటి పునాది గురించి. పునాది ఎప్పుడు పర్మనెంట్. హల్లెలూయా. ఏంటి మనకు కావాల్సిన పర్మనెంట్ పునాది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ గాడ్. ఇంకా మీ లైఫ్కి యేసు ప్రభు వారు పునాది కాకపోతే దయచేసి గుర్తుంచుకోండి, మీ జీవితం ఇసుక మీద కట్టబడుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఏదో దెబ్బ తగులుతుంది. 2 ఇళ్ళు ఉంటే, ఒకటేమో బండ మీద కట్టబడిన ఇల్లు, ఒకటేమో ఇసుక మీద కట్టబడిన ఇల్లు. తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, వర్షం వచ్చింది, గాలి వచ్చింది, వాన వచ్చింది, బండ మీద ఉన్న ఇల్లు నిలబడుతుంది. So God is telling you all over again, God is telling us, if our foundation is Christ, that is going to be, that is permanent, that is strong, and that is stable, that is secure. So it talks of permanence. And walls and gates are protection. And God is our protector. Hallelujah. and మనం ఇంకా సింబాలిక్గా మనకి ఇంకా స్పష్టంగా చక్కగా అర్థం చేసుకున్నాడు యేసు ప్రభు వారు జీవించిన కాలంలో చెప్పిన మాటలు. గొర్రెలు పోవు ద్వారము నేనే. ప్రైజ్ గాడ్. ఇట్స్ అమేజింగ్. ఆ ద్వారం, ఎవడైనను నా ద్వారా వస్తే వాడు రక్షింపబడిన వాడే, వాడు లోపలికి వచ్చుచు బయటికి వెళ్ళుచు మేత మేయుచుండును. బా, ఆలోచించండి. మనకి ఎంత టెన్షనో, ఒక పూట మనకు కావాల్సిన భోజనం లేకపోతే ఆయన అంటున్నాడు, నేను ఇస్తాను. వచ్చి వెళ్తూ కావాల్సినంత తిను బాబు అంటున్నాడు దేవుడు. థింక్ అబౌట్ ఇట్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ ప్రొవైడ్స్, అండ్ హీ ప్రొవైడ్స్ ఇన్ అబండెన్స్. దేర్ ఇస్ రిజాయిసింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ రిఫ్రెష్మెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ రెన్యూవల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో సమస్తము. అది మనకు ఆ డిస్క్రిప్షన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత మీరు రాసుకొని చదవండి. 2వ అధ్యాయం 19 నుంచి 22. ఇప్పుడు చదవనవసరం లేదు, కానీ ఇప్పుడు నెక్స్ట్ 15వ వచనంకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అక్కడ 15 నుంచి 17 వచనాల్లో అక్కడ మెజర్మెంట్స్, ఈ నూతన యెరూషలేము యొక్క మెజర్మెంట్స్ మనకి, అంటే జస్ట్ చదివిచ్చేస్తాను. ఏంటి దాని గురించి మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనకి చెప్తున్నది ఏంటో ఒక్కసారి చూద్దాం. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొల్చుటకై రైట్ నాతో మాట్లాడు వాని యొద్ద ఒక బంగారు కొలకర ఉండెను. ఆ పట్టణము చచ్చోకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత
750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడపును సమముగా ఉన్నవి. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దోత కొలతయే. దాంతో మీరు ఇంకా ఇంకా ఉందనుకోండి చదవటం, మళ్ళీ 20 వచనం వరకు ఇప్పుడు చదివించను. దాని తర్వాత ఏ మెటీరియల్, ఒకటి మెజర్మెంట్, ఇంకోటి మెటీరియల్, ఈ రెండు వివరణ, తర్వాత ఏం మెటీరియల్స్ వాడానో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఏంటి అంటే ఒక్కసారి జస్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దట్ అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. నాకు అర్థమైంది. అంటే ఎందుకు ఆ వివరణ అంటే మన దేవుడు ఏదో సామాన్యంగా చేసేవాడు కాదు. When he does things, it will be beautiful, it will be lavish, it will be amazing, we will be awestruck. When God does certain things in our lives, మన జీవితంలో దేవుడు ఏది చేసినప్పటికీ అది ఆశ్చర్యం కలిగించే, ఆనందం దయచేసే, గంభీరంగా ఉంటుంది. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అటువంటివి. I was like, God, I mean, can you do something like this? Yes, he says, it is because of me. నన్ను బట్టే నేను ఈ విషయాలను నీ జీవితంలో చేయగలిగాను. అండ్ వెన్ ఎవర్ ఐ రిమెంబర్ అండ్ వెన్ ఎవర్ ఐ రికలెక్ట్, అవి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన చేసే కార్యాలు ఆయనను గణపరిచి కొనియాడి. దేవా, ఏంటి దేవా, నేను జీవించిన జీవితం ఏంటి, నేను చదివిన చదువులేంటి, నా జీవితంలో అంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. బట్ ఫ్రమ్ ఎ స్పిరిచువల్ స్టాండ్ పాయింట్, అంటే అలాంటి డిస్క్రిప్షన్స్ మనకు కనిపించినప్పుడు బైబిల్లో అంత గంభీరమైన బ్యూటీ అండ్ లావిష్నెస్ కనిపించినప్పుడు, ఆల్వేస్ రిమెంబర్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దట్ ఈస్ వాట్ ఈజ్ ఎ లెసన్ టు మీ. దేవుని అంటే మన లైఫ్లో ఎన్ని భాగాల్లో దేవుని కృప అండి. మనం ఈ పదవును మామూలుగా వాడేస్తాం, కానీ దయచేసి ఆలోచించి సిట్ బ్యాక్ అండ్ టుడే యూ సెడ్, జస్ట్ గో ఓవర్ యువర్ మెమరీ అండ్ సే, లార్డ్ షో మీ ద మెనీఫోల్డ్ గ్రేస్ ఆఫ్ యువర్ గ్రేస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అనేక రీతిలుగా నువ్వు చూపించిన నీ కృప, అది ఎంత విస్తారమో, అది ఎంత విశదమైనది. వావ్, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మెనీఫోల్డ్ గ్రేస్ ఆఫ్ గాడ్. పేతురు రాసిన యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. దాని తర్వాత ఇంకా మిగతా కొన్ని విషయాలు 21వ అధ్యాయంలో చూసి మనం ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19-20 వచనాలు. ఐజాయా చాప్టర్ 60 verse 19 and 20. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. రైట్. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడిక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నువ్వు సూర్యుడెకును అస్తమింపడు. నీ చంద్రుడెకును క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. సమాప్తమైన. దిస్ ఇస్ గాడ్స్ ప్రామిస్. అండ్ మళ్ళీ మన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంకి వచ్చేస్తే 22వ వచనం నుంచి చూద్దాం. అంటే ఈ పట్టణపు మెజర్మెంట్స్ అయిపోయినాయి. అంటే మనం చదవలేదనుకోండి, మెటీరియల్ కూడా వాడింది ఏంటో మనం చూసాం. దాని తర్వాత మిగతా వచనాలు ఒక్కసారి చూసేద్దాం. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును, రైట్, గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. రైట్. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రెపిల్లయే దాని దీపము. మిగతా కూడా 20. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. అంటే ఈ భూరాజులు ఏంటి, దేశాలు ఏంటంటే మళ్ళీ నేషన్స్ అవన్నీ ఉంటాయంటే లేదు. అన్ని దేశముల వారికి దేవుడు తన నూతన యెరూషలేము పరలోకమందు ఆయన భాగమును ఇస్తున్నాడు. ఇట్ ఈస్ దట్ సింపుల్ దట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ నేషన్స్ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ న్యూ జెరూసలేం అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బీ ద లైట్. చదివేసేయండి బ్రదర్. జనములు తన మహిమను ఘనతను దానిలో తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడేనను దానిలోనికి ప్రవేశింపడు.
ఒక్కసారి 26వ వచనం చూద్దాం. దట్ ఈస్ ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ విత్ దట్ వర్స్. 26వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. మనం దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు అనుదినము దేవుణ్ణి ఘనపరచడానికి నేను ఆయన దగ్గరికి రావాలి. ఐ నీడ్ టు డ్రా క్లోజర్ టు గాడ్ విత్ అన్ యాటిట్యూడ్ దట్ ఐ విల్ ఆనర్ హిమ్. మీరేది చేసినను ఆయన నామ మహిమార్థమై చేయుడే. దేవుడు పరలోకమును సిద్ధపరుస్తున్నాడు. ఆయన నిత్యము నివసిస్తాడు. ఆయనతో పాటు మనం నివసిస్తాం. కానీ దేవుడు ఈ లోకంలో ఈ క్షణమునకు దేవుడు నిన్ను నన్ను పెట్టాడు, సజీవంగా ఉంచాడు, తన జీవమును మనకిచ్చాడు. మరి దానికి ప్రతిగా మనం మన కోసం జీవిద్దామా, లేకపోతే ఇతరుల కోసం ఆయన కోసం జీవిద్దామా? దేవునిని మనం ముందుగా పెట్టుకొని ఆయన ఆశ్రయించి ఆయనను ఆరాధిస్తూ ఆయనను వెంబడిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కమారు వినిన వాక్యపు వెలుగులో మీరు మీ గృహాల్లో ఉన్నారు, మొబైల్ ఫోన్లో చూసారేమో, ఈ వర్తమానం ఈ సర్వీస్లో పాల్గొన్నారేమో, ల్యాప్టాప్ ద్వారా, లేకపోతే సిస్టంలో, టీవీ, వాట్ ఎవర్ దట్ మీడియం వాస్. బట్ గాడ్ హెస్ స్పోకెన్ యాజ్ హి ఆల్వేస్ డస్. ఆయన పదే పదే ఎప్పుడు మాట్లాడే దేవుడు మరొకసారి మాట్లాడారు. మరి ఈరోజు వినిన వాక్యము వెలుగులో మీరు ఏ విషయంలో సరిచేసుకోవాలి, ఏది విషయంలో మీరు దేవునికి సమర్పించుకోవాలి, ఏది మీ జీవితంలో మీరు అన్వయించుకోవాలి, ఒక్కసారి దేవుడు దర్శించిన సమయం ఇది జ్ఞాపకం పెట్టుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడవలసి ఉంటే పశ్చాత్తాపపడి సరిచేసుకోండి. ఎవరెవరికి ఎటువంటి అక్కర్లు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ చూచుచున్న దేవుడు ఆయన. కాబట్టి మీ అక్కరను దేవునికి సమయంలో సమర్పించండి. మీ కోసము, మీ అక్కర్ల కోసం నేను ప్రార్థన చేస్తాను. అలాగే గత వారంలో కానీ ఈరోజు కానీ దేవుడు మరొక నూతన సంవత్సరమును మీకు వ్యక్తిగత జీవితంలో కానీ మీ దాంపత్య జీవితంలో కానీ దయచేసినట్లా మిమ్మును బట్టి దేవునికి వందనాలు. మీకోసం ఈ ప్రార్థన. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఎంతమంది అయితే నాయన ఈ ఆరాధనలో పాల్గొని ఈ వాక్యమును విని ఈ వాక్యమునకు ప్రభు ప్రత్యుత్తరం ఇస్తూ తమ జీవితాలు మీకు సమర్పించుకుంటూ పునర్సమర్పించుకుంటూ సరిచేసుకుంటున్నారో వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి నాయన. మరి ప్రత్యేకంగా తమకున్న అక్కర్లు బట్టి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని బట్టి నాయన, మరి వారి పక్షాన నేను మీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచుండగా మీరు నాయన మరి మీ సహాయం వారికి దయచేసి మీ కార్యాలను కనపరిచి మీ చిత్తమును నెరవేర్చమని నాయన మరి విజ్ఞాపన చేయుచున్నాను. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయా సంవత్సరపు కిరీటాలు మీరు వారికి దయచేసి మీ ఉద్దేశాలు నెరవేర్చే పనిముట్లుగా, సాధనాలుగా వారిని దీవించి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.